మీటింగ్స్ ఏం చేస్తున్నారంటే మీరు అక్కడ చెప్తున్నారు కదా, ఇదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద వన్స్ హెలికాప్టర్ నుంచి రాగానే బయటకు వస్తుంది, ఆ సర్కిల్ ఒకటి తీసుకుంటుంది, దాని బయట అయిపోయింది, ఆ సర్కిల్ బయట క్యూలో నిలబడుతుంది. అక్కడ రిసీవ్ చేస్తాం, బయట అక్కడ జర్మన్ టెంట్ వేస్తాం వెయిటింగ్ కోసం. మళ్ళీ అక్కడ పోయేసి వాళ్ళ భోజనాలు ఏమైనా కూడా అక్కడే ఆ ఏరియాలో ఈ ఎంటైర్ లేఅవుట్ కోసం. దిస్ ఇస్ వాట్ ద సెటప్. నేను ఫాస్ట్ మీటింగ్ చూసాను. భోజనం అంటే విఐపీసీ ఎమ్మెల్యేస్ కానీ కలెక్టర్ గారికి మాత్రమే ఒక జర్మన్ టెంట్, వాళ్ళ వెయిటింగ్ హాలు, వాళ్ళకు కావాల్సిన ప్యాంట్రీ, ఫుడ్. ఇప్పుడు నాకు ఒకటే క్యాడర్ మీటింగ్ అంటే మీరు ఎక్కడ పడుతుంది? క్యాడర్ మీటింగ్ ఇంకా బయట పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ. మేము క్యాడర్ మీటింగ్ మధ్యలో ఫిట్ అవ్వదు. ఇక్కడ పెట్టాం సార్, దీంట్లో పెట్టాం. క్యాడర్ మీటింగ్ దీంట్లో పెట్టాం. క్యాడర్ మీటింగ్ మేము ఇక్కడ వెళ్ళిపోయాడు ఉందంటే ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ ఉంది, అవును, ఇటువైపున ఎక్కడైనా షెడ్ వేసుకుంటాం. అలాగా మీరు చేసుకోవచ్చు. అంటే ఈ పబ్లిక్ మీటింగ్ ప్లేస్కి దీనికి మధ్యలో సూపరు వాళ్ళు వస్తున్న వాళ్ళు తర్వాత పబ్లిక్ మీటింగ్ వరకే మనం పరిమితం అవుతాం. పబ్లిక్ మీటింగ్ మనం ఆ సైడ్ పోతాం. ఎంతవరకు డిస్టెన్స్ ఎక్కువ ఉందో మంచిది. ఇది హెలిప్యాడ్ ఇక్కడ పెట్టుకున్నాం సార్, పబ్లిక్ మీటింగ్ అక్కడ ఉంది సార్. ఈదర్ వే diagonally it will be 500 meters. Maybe vertically it may not be 500 meters sir. If you measure diagnostically it will be 500 meters sir. మీరు స్ట్రైట్గా అంటే ఇది 500 మీటర్స్ అంటే దగ్గరలో కుదరకపోదు. మీకు ఇది ఇప్పుడు అక్కడ లొకేషన్ డయాస్ లొకేషన్ మీటింగ్ ప్లేస్ లొకేషన్ అది 500 మీటర్స్ ఈజీగా వస్తుంది. ఏమైంది ఎనీథింగ్ ఇక్కడ హెలిప్యాడ్ మీటింగ్ చేద్దాం లేదు ఏడంటే ఏడే కదా సార్, ఈ సెంటర్ మీటింగ్ ఎక్కడ ఫిక్స్ చేశారు? అది డౌన్ చేసేది, ఎలక్ట్రికల్ లైన్ డౌన్ చేస్తారు ఎత్తిగాడు. అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు నాకు పర్టికులర్ మెషర్మెంట్స్లో నేను